హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యామిని దేవి అండ్ యూర్ వాచింగ్ యామిని ఫ్యాక్ట్స్. యాక్చువల్గా ఏమవుతుందంటే, నేను అన్నీ కూడా షార్ట్స్ రిలేటెడ్ వీడియోస్, షార్ట్స్ వైరల్ అయ్యే ట్రిక్స్, ఏ సెట్టింగ్స్ ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి, ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను కదా. సో దాని కింద మీరు కమెంట్స్ చేస్తారు కదా, లైక్ వ్యూస్ రావట్లేదు ఆర్ ట్రిక్స్ వర్కౌట్ అయినాయి అని, వర్కౌట్ అవ్వలేదని చెప్పి మీరైతే నార్మల్గా నాకు ఇలా కమెంట్లు అయితే చేస్తారు. సో ఏమవుతుందంటే, నిన్న ఆర్ ముందు 3 డేస్ ముందు ఒక అమ్మాయి ఇలాగే నాకు మెసేజ్ చేసింది. ఐ మీన్ కమెంట్ చేసిందంట. లైక్ నాకు వ్యూస్ ఇలా స్టక్ అవుతున్నాయి. సమ్ ప్రాబ్లమ్ ఏదో మెన్షన్ చేసింది. సో సమ్ ర్యాండమ్ ఫేక్ పర్సన్ ఏం చేశాడంటే, తనకి వెంటనే కమెంట్ చూసి అందులోని తన యొక్క ఛానల్ డిస్క్రిప్షన్‌లో తనకి యాక్చువల్లీ మొబైల్ నంబర్ ఉంది. సో ఒకసారి నేను మీకు చూపిస్తా. యశస్శ్రీ యశస్శ్రీ కలెక్షన్స్. ఇదదేనా? ఓకే. మొత్తానికి ఆ అమ్మాయి నేమ్ వచ్చేసి యశస్వి కలెక్షన్స్. తన దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది ఇలా అని చెప్పి. ఏమని అంటే, మీరు ఎందుకు మనీ తీసుకొని నాకు చేసి పెట్టలేదు. మనీ తీసుకున్నారు. నాకు మీరు వీడియో మాత్రం, నాకు ఇష్యూ మాత్రం రిజాల్వ్ చేయలేదు. నాకు మనీ తీసుకున్నారు గానీ అని చెప్పేసి నాకు ఒక కమెంట్ వచ్చింది. ఈ వీడియో కిందనే నిన్న నైట్ వచ్చింది. నేను వెంటనే షాక్ అయ్యి కమెంట్ ఓపెన్ చేసి వెంటనే రిప్లై ఇచ్చా. వాట్ అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఎవరి దగ్గర అలా పేమెంట్ తీసుకోలేదండి అంటే, వెంటనే కాసేపటికి ఆ కమెంట్ అనేది డిలీట్ అయింది. బట్ బై గాడ్స్ గ్రేస్ తన డిస్క్రిప్షన్‌లోని నేను అప్పుడే ఓపెన్ చేసి స్క్రీన్‌షాట్ తీసుకున్నాను. తన నెంబర్ ఉందనమాట. వెంటనే నేను తన నెంబర్‌కైతే డయల్ చేయడం జరిగింది. డయల్ చేసి కనుక్కున్నాను. అసలు ఏమైందండి? వే యామిని ఫ్యాక్ట్స్ అని చెప్పి మీకేమన్నా తీసుకున్నారా అంటే, అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, నేను కమెంట్ చేయగానే నాకు వాట్సాప్‌లో మెసేజ్ వచ్చిందండి. వాళ్ళు నేను యామిని అని చెప్పలేదు. యామిని ఫ్యాక్ట్స్ నుంచి అని కూడా చెప్పలేదు. కానీ నేను కమెంట్ చేసిన కాసేపటికి ఇలా మీరు ఇష్యూ అంటున్నారు కదా, మేము ఫిక్స్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి ₹1070 తీసుకున్నారంటండి. తీసుకొని తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం ఇలా చేశారంట. సో తనకి కోపం వచ్చి నా వీడియో కింద అయితే మెసేజ్ చేసింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది నాకసలు తెలియని కూడా తెలీదు అది ఏంటనేది. సో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఆ సిస్టర్‌కి. నేనైతే అలాంటియి ఎవ్వరికీ కూడా నేను చేయనండి అలాగా వాట్సాప్‌లోని. ఓన్లీ మీకు తెలుసు బాగా డిస్క్రిప్షన్‌లో మాత్రమే మన ఇందులోకి వెళ్తే, ఇక్కడ మీరు నా డిస్క్రిప్షన్ గనుక ఓపెన్ చేస్తే, నేను నంబర్ కూడా ఎవరికీ ఇవ్వను. ఇదిగోండి యామినీదేవి @gmail.com. ఓన్లీ మెయిల్ ద్వారా మాత్రమే మీరు నాకు రీచ్ అవ్వగలుగుతారు. ఇలా కాకుండా మెయిల్ ద్వారా కాకుండా నంబర్స్ నుంచి ఎవరైనా వచ్చి మీ ఛానల్ మేము ప్రమోట్ చేస్తాం, నేను యామినిని మాట్లాడుతున్నాను అని ఎవరైనా మీకంటే గుడ్డిగా నమ్మేసి మీరైతే అస్సలు వాళ్ళకి మనీ అయితే పే చేయకండి. ఐయామ్ రిక్వెస్టింగ్. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ గైస్, ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్ సచ్ ఫేక్ గైస్. మీకు అలా ఎవరైనా మెసేజ్ చేశారంటే వెంటనే ఫుల్‌గా తిట్టి పడేసి వెంటనే వాళ్ళ నంబర్‌ని బ్లాక్ చేయండి. ఆల్వేస్ రిమెంబర్, నా తరఫు నుంచి ఇదే మీకు క్లియరెన్స్‌గా నేను చెప్పడం జరుగుతుంది. వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. ఏ సెట్టింగ్స్ ఏంటి, మన యూట్యూబ్ అప్డేట్ ఏంటి అవన్నీ చేస్తూ ఉంటాను. కమెంట్స్‌లో మాత్రమే రిప్లై ఇస్తా గానీ, మీరు కమెంట్ పెడితే మీ ఛానల్ చెక్ చేసి మీ నంబర్ సేవ్ చేసుకొని, మీ నంబర్‌కి నేను మళ్ళీ ప్రమోట్ చేస్తా అని గానీ, లేదంటే మీకు ఇష్యూ రిజాల్వ్ చేస్తాను గానీ, నేను మాత్రం మీకైతే మెసేజ్ చేయను.